కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొత్తగా నిర్మిస్తున్న గృహాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో స్థలాలు, నివాసాలు కొనొద్దని రంగనాథ్ సూచించారు. కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొత్తగా నిర్మిస్తున్న గృహాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో స్థలాలు, నివాసాలు కొనొద్దని రంగనాథ్ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, గత కొన్ని రోజులుగా హైడ్రా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూనే వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక శుభవార్త చెప్పిందనే చెప్పొచ్చు. బట్ అది అక్రమార్కులకు, ఆక్రమణలకు గురైన స్థలాలకు కాదు, ఓన్లీ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే నివాసాలు గత కొంతకాలంగా ఉంటున్నారో వారి నివాసాలైతే కూల్చము అని చెప్పేసి అయితే ఒక శుభవార్త చెప్పారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు? యామిని, హైడ్రా అంటేనే ఆక్రమణదారులో గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్థితి ఆ ట్రై సిటీస్లో ఉంది. ఇవాళ కూడా సండే, మండే అని కాకుండా ఏదైతే వారు గుర్తించిన ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత వారు ఏదైతే స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పాట్కు పోయి పరిశీలించిన తర్వాతనే కూల్చివేతలు ముమ్మరం అవుతున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్ సంబంధించి 3 ప్రాంతాల్లో ఇవాళ కూల్చివేతలు జరిగినాయి. ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే మాదాపూర్లో, సున్నం చెరువులో సుమారు ఒక 38 షాపులు, అదేవిధంగా కొంత ఇండ్లను నేలమట్టం చేశారు. ఇక్కడ సుమారు 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దుండిగల్లో, కోత్వాచేరులో కూడా నిర్మాణంలో ఉన్నటువంటి 11 విల్లాలు కూడా నేలమట్టం చేశారు. అదేవిధంగా అమీన్పూర్లో కూడా 50 ఎకరాల్లో ఇప్పటికే లేఅవుట్, అక్రమ లేఅవుట్ అని చెప్తే దాంట్లో విల్లాలకు సంబంధించి ప్రహరీ గోడ మొత్తం కూడా ఇవాళ నేలమట్టం చేశారు. అదేవిధంగా 2 సెక్యూరిటీ రూమ్లో కూడా ఇక్కడ ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ అంశాల మీద ఇప్పటికే ప్రజల్లో అనేక భయాందోళనలు, అనుమానం ఉన్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా కాసేపటి క్రితమే దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. మరోవైపు ఏదైతే హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త కూడా మనం చెప్పుకోవచ్చు. రంగనాథ్ చెప్పిన విషయాల ప్రకారం ఇక్కడ ఎవరైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మాణం చేసి దాంట్లో నివాసం ఉంటున్న వారి ఇళ్లను మాత్రం హైడ్రా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోము, వాటిని కూల్చబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణంలో ఉన్న వాటి మాత్రమే హైడ్రా అధికారులు నోటీసు ఇచ్చిన తర్వాతనే కూల్చివేస్తామని చెప్పారు. ఇవాళ అమీన్పూర్లో ఉన్నటువంటి దానికి ఎటువంటి లేఅవుట్కు అనుమతి లేవని చెప్పారు. దానిలో భాగంగానే ప్రహరీ గోడతో పాటు నిర్మాణంలో ఉన్నటువంటి 2 సెక్యూరిటీ గదులను కూడా పూర్తిగా నేలమట్టం చేశామని చెప్పారు. అదేవిధంగా సున్నం చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి 38 షాపులు, ఇవి ఎటువంటి అనుమతి లేకుండా నిర్మించారు వీటిని. వాటితో పాటు డూప్లెక్స్ 4 అంతస్తుల భవనాలు కూడా కూల్చివేశామని చెప్పారు. ఇక్కడ దగ్గర 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా అనుమతులు లేవు. మరోవైపు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అదేవిధంగా అనుమతులు ఉన్న చోట కొంతమంది అధికారులు ఇచ్చినా కానీ వాటి కూడా నేలమట్టం చేస్తామని చెప్పారు.
మరోవైపు చూసినట్టయితే మాదాపూర్లో సున్నచేరు, అదేవిధంగా దుండిగల్లో కోత్వా చేరులో కూడా 11 నిర్మాణంలో ఉన్నటువంటి డూప్లెక్స్ విల్లాలు కూడా మొత్తం నేలమట్టం చేసి ఇక్కడ 2 ఎకరాల భూమిని హైడ్రా అధికారులు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. అంటే మొత్తంగా కూడా స్పష్టత ఇక్కడ మనం చూడాల్సింది, ఏదైతే నిర్మాణంలో ఉన్న వాటి మాత్రమే నోటీసులు ఇచ్చి కూలగొడుతున్నాం తప్ప నిర్మాణంలో FTL బఫర్ జోన్లో ఉన్నా కానీ వాటిలో నివాసం ఉంటే మాత్రం వాటిని ముట్టుకోబోం, వాటిని కూల్చోబోమని చెప్పేసి ఇప్పటికే హైడ్రా కమిషన్ స్పష్టత ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా ఇక ముందు కూడా FTL బఫర్ జోన్లో ఎవరైనా కొనాలనుకున్నా కానీ అమ్మాలనుకున్నా కానీ ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. అసలు బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న నిర్మాణాలు కానీ వాటి స్థలాలు కానీ కొనుగోలు చేయొద్దని మరోసారి స్పష్టంగా రంగనాథ్ చెప్పారు. అదేవిధంగా HMDA సంబంధించి వెబ్సైట్లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, నాలాలు ఉన్నాయి, వాటి పరిధిలో FTL బఫర్ జోన్ల మొత్తం కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో వాటి చూసి మాత్రమే కొనుగోలు చేయాలని చెప్తున్నారు. ఇక పరిస్థితులు ఎట్టి పరిస్థితులు కూడా ఆక్రమణదారులు ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి వాటి మాత్రం కూల్చేది ఆపేది లేదని స్పష్టంగా చెప్పినట్టుగా మనం చెప్పవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.